హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఎలాస్టిక్ ఎలా ఏసేదో చూపిస్తాను మీకు గాగ్రాకి. అంటే లాంగ్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ అయితే నేను పాతదనమాట. పైన బ్లౌజ్‌లాగా ఉంటది గదా! అది ఇప్పదీశాను నేను. నాకైతే ఈ లెంత్ వచ్చేసి ఎలాస్టిక్ లెంత్ అనమాట. మొత్తం 30 తీసుకున్నా. ఎందుకంటే చూపిస్తాను చూడండి మీకు. గాగ్రా లెంత్ వచ్చేసి 36 ఉంది నడుము లోజు. అంటే 6 ఇంచెస్ మైనస్ చేశాననమాట. అందుకు నేను ఎలాస్టిక్ వచ్చేసి ఒక 6 నుంచి 5 వరకు తీసుకోవచ్చండి. లెస్ చేసుకోవచ్చు. నేనైతే 6 లెస్ చేశాను. 30 వస్తది కదా! 36లో 6 మైనస్ చేస్తే 30 వస్తది కదా! ఎలాస్టిక్ 30 పెట్టాననమాట. ఫోల్డింగ్ మీద 15. ఇలా క్లాత్ అయితే నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చులు ఇవి పోను. ఎందుకంటే 1½ విడుతుందనమాట ఎలాస్టిక్ వెడల్పు అందుకు. ఇలా నేను ఖర్చు ఇప్పుడు ఖర్చు ఉంది కదా! ఇది పాతదనమాట. అయితే పైన బ్లౌజ్ తీసేసి పైన ఉంటుంది కదా! బ్లౌజ్ యాడ్ చేసి కుడతాం కదా! లాంగ్ ఫ్రాక్ అది విడదీసి నాకు ఎలాస్టిక్ వేయండి అని చెప్పారనమాట. ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేశాను నేను. అందుకు ఈ ఉప్పదీసిన తర్వాత ఇలా ఎలాస్టిక్ చూస్తున్నా. మీకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఎంత లెంత్ తీసుకున్నా 36 లెంత్ తీసుకున్నా. ఎందుకంటే లాంగ్ ఇది నడుము ఒరిజినల్ నడుము ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి. మనకు ఒరిజినల్ నడుము వచ్చి 36 అనుకున్నాం కదా! 36 క్లాత్ తీసుకోవాలన్నమాట పైన పట్టీ కోసం. ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ ఉల్టా సీదా చూసేసుకొని సీదా పైన పెట్టేసుకోవాలి క్లాత్. ఇలా పెట్టేసుకుని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ నడుమంతా కుట్టేసుకోవాలి. ఓకేనా? నచ్చిందనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చాలా యూజ్ అవుతాయి. మీ వలన లైక్ ఇచ్చేస్తే వేరే వాళ్ళకు కూడా షేర్ అవుతుంది కదా! నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. వీడియో పెట్టాలన్నా కూడా, కొత్త వీడియో అప్లోడ్ చేయాలన్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, చాలా ఈజీ అండి. ఒక్కసారికి 2 సార్లు చూసిన బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ప్లస్ మనం ఎలాస్టిక్ అయితే ఎలాగో చిన్నపిల్లలకు యూజ్ అయితే చేస్తాం కదా! పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు. చిన్నపిల్లలకైతే మరీను మనం నాడలు కుడితే జారిపోతూ ఉంటాయి కదా! అందుకు ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి పైన. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇలా స్టిచ్ కిందికి, అంటే క్లాత్ ఒరిజినల్ కిందికి ఇలా వేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఎలాస్టిక్ ఎలా సెట్ చేసేది చూపిస్తాం మీకు. ఓకేనా? ఇప్పుడు ఇలా ఉంది కదా! ఎలాస్టిక్ మనము ఇలా మధ్యలోకి నేనైతే కుట్టేసానండి. మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను మీకు. ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ ఇలా పెట్టిన తర్వాత ఒక స్టిచ్ 2 స్టిచ్లు వేసేసాను. మళ్ళీ ఒక స్టిచ్ 2 స్టిచ్లు మీకోసం నేను చూపిస్తున్నా చూడండి. ఇలా యాడ్ చేసుకోవడం అన్నమాట నడుము రోజు ఇలా. ఓకేనా? ఇప్పుడు ఖర్చు ఉంటుంది కదా! ఈ ఖర్చు మీద ఎలాస్టిక్ మనం కుట్టింది ఉంటుంది కదా! అది పెట్టేసేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని దానిపైన చూడండి ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇది క్లాత్ ఒకలాగానే ఉందండి. మనం స్టిచ్చింగ్ చేసే మెషిన్ కూడా కొంచెం క్లారిటీగా అయితే చూడండి. ఓకేనా? మనం స్టిచ్ చేసాం కదా! స్టిచ్ పైన ఖర్చు లోపలికే ఉండేటట్టు పెట్టేసుకోండి. అంటే లెఫ్ట్ సైడ్ రాకుండా ఫ్రంటే ఇలా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ ఇవి ఎందుకంటే ఖర్చు మీద పడేటట్టు చూడండి, కానీ ఎలాస్టిక్ మీద పడద్దు. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎలాస్టిక్ మీద పడకుండా మనకు లోపల ఎలాస్టిక్ కొంచెము ఇలా ఉండేసేయాలన్నమాట. ఎలాస్టిక్ మీద స్టిచ్చింగ్ పడకూడదు. అదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఖర్చు మీద ఇలా పెట్టేసుకొని ఎలాస్టిక్ కొంచెం లోపలికి ఉండేటట్టు చూసుకొని మనకు కుట్టేటప్పుడు తెలిసిపోతుందండి. దాని మీద పడకుండా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎలాస్టిక్ లోపలే ఉంటుంది, మనం నాడలాగా అన్నమాట. నాడల మీద మనం స్టిచ్చింగ్ చేయం కదా! అలాగనే ఎలాస్టిక్ను కూడా ఒక నాడలాగానే మనం స్టిచ్ చేయకుండా ఖర్చు మీదనే క్లాత్ మీద స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా? అలా
సెట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అటు ఇటు సర్దుకొని ఖర్చు మీద ఉండేటట్టే స్టిచ్ చేసుకుంటూ రండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి చాలా ఈజీ అండి. ఎలాస్టిక్ ఎలా వేయాలో అనుకుంటాం కదా, మనకు ఒక 2-3 సార్లు చూసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది బిగినర్స్కి కూడా. ఇలా ఖర్చు పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. లోపల మనకు అటు ఇటు కదులుతూ ఉండాలి. ఇది మనకు స్ట్రెచబుల్ అవుతూ ఉంటుంది కదా, అలా మన నాడ ఎలాగనో అలాగనమాట. ఇప్పుడు సాగుతూ ఉంటుంది కదా, కొంచెము ఎలాస్టిక్ను కొంచెం లాగుతూ పట్టేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే ఒరిజినల్ లెంత్ కన్నా తక్కువ ఉంటుంది కదా ఎలాస్టిక్, అందుకు మనం ఎలాస్టిక్ను కొంచెం సాగదీస్తూ కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతే, ఈజీగా మనకి ఎలాస్టిక్ కుట్టేసాము. నడుము పట్టి ఇలా కుట్టేసుకుంటే మనకు చిన్నపిల్లలు కూడా నాడలు ఉంటే జారిపోతే ముడేసుకోలేరు కదండి. ఇలా ఈజీగా మనము ఎలాస్టిక్ వేసేసామనుకోండి, మనకు వాళ్ళ పిల్లలకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. జారకుండాను, అంటే నడుము కన్నా తక్కువ తీసుకోవాలి. అదొకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు నడుము ఎంత ఉంటే అంతకి ఒక 5, 6, లాస్ట్కి 7 అయినా తీసుకోవచ్చండి. అంటే ఎలాస్టిక్ దాన్ని పట్టి కూడా ఉంటుంది అనమాట. సాగే గుణం ఎక్కువ ఉందనుకోండి, తక్కువ తీసుకోండి. అలా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావడమే. లాస్ట్కు వరకు స్టిచ్ చేసుకుంటూ రండి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ చేసేసేయండి. ఓకేనా? ఇలా చూడండి, ఇలా వచ్చేసింది కదా. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా సాగుతూ ఉంటుందన్నమాట. ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు మనము. మధ్యలో ఒకటి లాస్ట్ను కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. నేనైతే మిడిల్లో వేసేస్తున్నా. ఇలా వేసేసుకోండి ఈజీగా. నడుము ఎలాస్టిక్ ఇలా, అంటే ఇది లాంగ్ ఫ్రాక్ అండి. లాంగ్ ఫ్రాక్ మనం పైన ఉప్పదీసేసి ఇలా వేస్తున్నాను అనమాట. ఇలా వేయమన్నారనమాట. పైన నేను స్టిచ్ చేశాను. బ్లౌజ్ కూడా వేరే విధంగా బోట్ నెక్ పెట్టి కుట్టానండి. చూపించలేదు మీకు వీడియో, ఎందుకంటే నాకు టైం కుదరలేదు కాబట్టి. మీదైతే ఎలాస్టిక్ అయితే చూపించాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.